వందనాలండి. మరి ఈరోజు ఈస్టర్, అది మనందరికీ తెలిసిందే. సో ఇట్స్ లైక్ a big festival in US, right? So it's a long weekend, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే. సో 4 days హాలిడేస్ వీళ్ళకి ఇక్కడ. సో ఇక్కడ ఇదంతా ఒక బిగ్ ఫెస్టివల్ లాగా జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఎందుకు జరుపుకుంటాము ఏంటి అనేది మనందరికీ బేసిక్ గా ఐడియానే ఉంది. But still we'll try to go into some details and then get to know more about it. So కొద్దిగా మనం చూసుకుందాము. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ డేని ప్రత్యేకంగా దీన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామండి? వై డు వి సెలబ్రేట్? ఇట్స్ ఫర్ పునరుత్థానము ఇంకా రిజరెక్షన్ గురించి కదా. సో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మళ్ళీ పునరుత్థానుడు అయ్యాడని చెప్పి ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా వరల్డ్ వైడ్ కూడా ఇట్లా ఈ రిజరెక్షన్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు కొద్దిగా మనము ఈ రిజరెక్షన్ ఎందుకు జరిగింది, సో ఎందుకు జరిగిందంటే అతను యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి. సో బికాస్ హీ డైడ్, హీ వాజ్ రిజరెక్టెడ్. సో వై డిడ్ హీ హ్యావ్ టు డై? లైక్ ఎందుకు చచ్చిపోయాడు మనం చూసుకుంటాము. ఏం చేశాడు, దానివల్ల ఎందుకు తప్పుడు సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు కొద్దిగా బ్రీఫ్ గా కవర్ చేద్దాం. సో దీన్ని మనము ఒక వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 42, 43 ఎవరైనా దయచేసి చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 42, 43. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 వర్సెస్ 42 and 43. చర్చ్ లో మైక్ మ్యూట్ ఉన్నట్టుంది, నాకు వినిపించట్లేదు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42, 43 దయచేసి చదవండి. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని మనం దీన్ని ధ్యానించుదాం. ప్రేమనంకంగా మా ప్రేపర్లో తండ్రి, ఆయన మరి ఇంకొక రోజు మాకు సమయం దయచేసి మీ యొక్క పునరుత్థానము ఇంకా రిజరెక్షన్ గురించి మరి మేము ధ్యానించి ఉండగా ఇది మాకు అర్థమయ్యేలాగా మా అందరికి హృదయాలు ఇంకా మా యొక్క సెన్సెస్ ని మీరు కంట్రోల్లోకి తీసుకుంటండి. మరి మేము మా యొక్క బుద్ధి జ్ఞానం ఇక్కడ ఉండి మేము విని దీన్ని కరెక్ట్ గా ధ్యానించి అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మరి నేను ఏదైతే షేర్ చేసుకుంటున్నానో మరి నన్ను యొక్క సిల్వ చాట్ను మరుగుపరిచి మీరు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నారో అది మాత్రమే మేము విని గ్రహించడానికి సహాయం దయచేయమని నేను చేసే చిన్న ప్రార్థన వేసారి పెట్టి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, సో ఇప్పుడు చదువుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ ఎవరి మధ్యలో, ఈ క్రిమినల్ ఇంకా జీసస్ ఇద్దరి మధ్యలో మన ఈ యొక్క కాన్వర్జేషన్ చూస్తాం. సో ఇక్కడికి ఇది మనము లాస్ట్కి వద్దాము. సో కొంచెం వెనక్కి వెళ్తే అసలు ఇక్కడ ఏమైంది అని చూసుకుంటే, యేసుక్రీస్తు ఈ శిలువ మీదకి రావడానికి మరి అక్కడ ఉన్న ఫారిసీస్, సదుకీస్ వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎలా ఈ డెత్ సెంటెన్స్ ని ఎలా తీసుకురాగలిగారు? కొన్ని నేరాలు అతని మీద మోపారు కదా. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ చార్జెస్ దట్ వేర్ అగేన్స్ట్ హిమ్. సో దీని మొత్తం అతను ఏవైతే నేరాలు ఉన్నాయో దాన్ని మొత్తం కన్సైజ్ చేస్తే ఒక 3 points మనం చూసుకోగలం. సో అతను ఏం చేశాడని చెప్పేసి చెప్పారంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పాపుల్ని ప్రేమించాడు అని చెప్పేసి. సో అక్కడ ఏదైతే యూదులు ఎవరైతే ఉన్నారో కొంతమంది హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు యూదులు కాని వాళ్ళని లేదా పాపుల్ని బాగా దూరంగా పెట్టడం లేదా చిన్న చూపుతో చూస్తూ ఉంటారు. సో బట్ those Gentiles were neglected and not even they were not considered as Jews, right? So Jews would
see them as little people and then they wouldn't give much importance to them. So that is why that's the first reason. సో అది పాపుల్ని ప్రేమించాడని చెప్పేసి ఒక అక్విజిషన్ అయితే అక్కడ ఇచ్చాడు. సో సెకండ్ రీజన్ ఏంటంటే రోగుల్ని స్వస్థపరిచాడు. ఏ రోజు సబ్బాత్ రోజు స్వస్థపరచడం అనేది అదొక బ్లాస్ఫమీ లాగా యూదులు చూస్తారు కదా. సో healing the blind, healing the diseases, everything, whatever it could be on the Sabbath day is considered as blasphemy. So that is why that's the second charge that was on him. So ఇది రెండవది. సో మూడవది ఏంటి, దేవుని కుమారుని అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు. సో ఏంటి, సో హీస్ ట్రైంగ్ టు ఈక్వల్ హిమ్సెల్ఫ్ విత్ ద గాడ్ బై క్లెయిమింగ్ దట్ హీస్ సన్ ఆఫ్ గాడ్. సో ఈ మూడు చార్జెస్ అంటే ఇంకా వేరే ఫాల్స్ అక్విజిషన్స్, ఇంకా కొన్ని తప్పుడు నిందలు అన్ని మోపారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మూడు అయితే కరెక్ట్ గా చెప్పారు. ఏంటి, పాపుల్ని ప్రేమించాడని చెప్పి రోగుల్ని స్వస్థపరిచాడు ఏ రోజు, సబ్బాత్ రోజు. మూడోది దేవుడి కుమారుడు అని చెప్పేసి తాను దేవుడితో ఈక్వల్ చేసుకున్నాడని చెప్పేసి ఈ మూడు విషయాల మీద అతన్ని కోర్ట్ అంటే అక్కడ ఉన్న ట్రయల్ కోర్టులో వాళ్ళకి ఇతనికి అంటే యేసుక్రీస్తుకి డెత్ సెంటెన్స్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ దీనివల్ల అతను అంటే యేసుక్రీస్తు వాళ్ళకి ఇంకే రీజన్ దొరక్క ఈ రీజన్ చూపించి శిలువ మీదకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇది ఇక్కడ దాకా తీసుకురండి. సో ఇక్కడ శిలువ వేసేటప్పుడు మనకి ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా మనకు కనిపిస్తారు. సో ఇక్కడ ఏమైంది అనేది కొద్దిగా తెలుసుకోవడానికి ఇదే అధ్యాయము 32 నుంచి 41 వరకు చదువుకుంటే, మనం 42, 43 చదువుకున్నాం కదండి. సో 32 నుంచి 41 వరకు మనం చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ స్టోరీ ఏమైంది అనేది అర్థమవుతుంది. సో లూకా సువార్త 23వ అధ్యాయం 32 నుంచి 41 వరకు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 వర్సెస్ 32 to 41. ఎవరైనా దయచేసి అవుతారా? నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. అతడు యూదుల రాజని పై పిలాతును కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గర్జించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. రైట్. సో ఇది ముందు ఈ కాన్వర్జేషన్ ఎవరు, యేసుక్రీస్తు ఇంకా ఈ ఎవరైతే క్రిమినల్ ఉన్నారో వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ ముందు ఇదంతా జరిగింది. సో ఇక్కడ క్లియర్ గా, సో మనం ఇక్కడ ఏం చూసుకుంటాము, యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు, అంటే నేరస్తులు ఉన్నారు. వాళ్ళని కూడా సిలువ వేయడానికి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే ప్రాసెస్ లో యేసుక్రీస్తుని సిలువ అతనే మోసుకుంటూ వచ్చాడు. ఆ మోసుకుంటూ వచ్చే దారిలో అతను కొట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హేళన చేశారు, బట్టలు చింపేసి ముక్కలు పంచుకున్నారు, నవ్వారు. ఇంకా నువ్వే క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి నవ్వుతూ హేళన చేస్తూ అన్నారు, అంటే ఎక్కిరించారు. ఇంకొక నేరస్తుడు ఏమన్నాడు, ఏమంటాడంటే దూషిస్తాడు, నీవే క్రీస్తు అయితే నిన్ను కూడా నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి ఒక నేరస్తుడు అంటాడు. సో ఇన్ని మాటలు పడుతూ ఇన్ని అవమానాలు పొందుతూ కూడా యేసుక్రీస్తు వాళ్ళని ఏమనలేదు. ఏమన్నాడు, పైన ముందు చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, తండ్రి వీళ్ళని క్షమించు అని చెప్పేసి దయా హృదయంతో అన్నారు. సో we can clearly see the gracious mind that Jesus has towards these people.
even though they were laughing, mocking, tore clothes, and then just saying all these calling names and stuff. So even though he is gracious to these people. So yeah, ఇది ఇప్పుడు దాకా ఇక్కడ జరిగింది. సో ఇక్కడ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, నువ్వే క్రీస్తు అయితే నీకే పవర్ ఉంటే నువ్వే రక్షించుకోవచ్చు అంటే, అంటే యేసుక్రీస్తుకి అది అక్కడది ఆ పవర్ లేక శిలువ మీద వేయబడ్డా కాదు కదా. సో ముందే శిలువ మీద ప్రాణం వదిలేయాలని చెప్పి అంతా ముందే ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మాత్రమే ఇది జరిగింది. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు ఏదో నేరం మోపారని చెప్పేసి లేదా దేవుడు తాను కాపాడుకోలేక ఇదంతా జరిగిందా కాదు. సో ఇది ముందే ఉంది. అది వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క లోక జ్ఞానంతో వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఆ మాటలు అంటూ వచ్చారు. సో ఇట్ ఈస్, ఐ మీన్, he could save himself, but he wanted to be on the cross because it is predestined by the Father. So that is why he is on the cross, and then that is why he would not save himself. So that is the only reason that we can say. So ఇక్కడ ఇదంతా ఎందుకు జరగాల్సి వచ్చింది? ఈ క్రాస్ మీదకి రావడం కానీ, ఈ ట్రయల్ కోర్టులో అతని మీద తప్పుడు సాక్ష్యాలు, ఇవంతా అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అని చూస్తే ది మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అవిధేయత. ఎక్కడ మొదటి ఆదాము ఏదైనా తోటలో ఆదాము అండ్ అవ్వ, సో వాళ్ళ యొక్క అవిధేయత వల్ల ఎడబాటు అనేది వచ్చింది. సో because of Adam and Eve's disobedience, there is a separation between mankind and God. So since then there is separation throughout the generations, and then nothing could keep that together, and then nothing could keep that together basically. Yes. So ఏదైతే ఎడబాటు అనేది మనకి ముందు నుంచి ఏదైనా తోటలో స్టార్ట్ అయిందో, తర్వాత ప్రతి జనరేషన్ లో ఆ పాపం కంటిన్యూ అవుతూ వచ్చింది. దాన్ని వాళ్ళు ఏం చేశారు? మనం పాత నిబంధనలో చూసుకుంటే బలిలు, సాక్రిఫైజెస్ అన్ని చేసుకుంటూ వచ్చారు. సో అందరికీ అవైలబుల్ లేదు. ఓన్లీ ద హై ప్రీస్ట్ కుడ్ గో ఇన్ టు ద టెంపుల్ అండ్ దెన్ వర్షిప్, అండ్ దెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ హీ విల్ గివ్ ది సాక్రిఫైజెస్. సో ఎవరైతే ప్రధాన యాజకుడు ఉన్నాడో అతను ఒక్కడికి మాత్రమే యాక్సెస్ ఉండేది లోపలికి వెళ్ళి ఈ బలులు ఇవ్వడానికి కానీ. సో ఏదైతే ఈ సపరేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ గా ప్రతి ఒక్కరికి యాక్సెస్ అనేది, డైరెక్ట్ యాక్సెస్ అనేది లేకుండా పోయింది. సో అక్కడ మనం ఆ కనెక్షన్, ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ చేసుకున్నాము. సో ఎన్ని బలులు ఇచ్చినా ఏది మళ్ళీ ఆ ప్రీవియస్ రిలేషన్ ఏదైతే ఉందో అది రాలేకపోయింది. సో దానికి రీజన్ గా మరి యేసుక్రీస్తు మరి లోకంలోకి వచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోగలం. సో అది మెయిన్ రీజన్. యా, సో ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ there is this separation and then this didn't happen. Let's suppose that Jesus didn't came to this earth. యేసుక్రీస్తు ఒకవేళ ఈ భూమి మీద రాకపోతే ఏం జరిగేది? మన యొక్క పాపాలకి మరి అసలు అది ఏంటి అని చూస్తే ఇక్కడ క్లియర్ గానే 41వ అధ్యాయంలో మనం చూసుకుంటాం కదా. ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుడితో అంటాడు ఏంటి? లూక్ చాప్టర్ 23:41 వర్స్ లో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పుదును చేయలేదనేసి ఇక్కడ మనం చూస్తాము. సో ఐ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. సో అండ్ we indeed justly, for we are receiving the due reward of our deeds, but this man has done nothing wrong. సో ఇంకా క్లియర్ గా అన్నాడు కదా. సో వాళ్ళ పాపాల కోసం వాళ్ళ నేరస్తులు ఏవైతే నేరాలు చేశారో దాని వల్ల వాళ్ళు సిలువ వేయబడ్డారు. నెక్స్ట్ ఎటర్నల్ లైఫ్ అనేది, అంటే మళ్ళీ వాళ్ళు ఒకవేళ చనిపోతే మళ్ళీ ఈ ఏదైతే రిలేషన్ పోగొట్టుకున్నారో మళ్ళీ ఆ పరలోకం కానీ ఇవన్నీ అటెండ్ చేయడం కష్టం కదా. సో ఇదంతా అయ్యేది కాదు. సో ఎందుకు వచ్చాడు దేవుడు? ఒకవేళ రాకుండా ఉంటే ఏమయ్యేదంటే మన పాపాలు మరి మన మీదే ఉండేవి, మనకి ఇంకా ఏ మార్గం ఉండేది కాదు. సో since we cannot save ourselves, since if Jesus would not have come, so we could have received our own rewards for whatever the deeds that we have done. So that is the case right now. I mean, that would be the case if Jesus didn't come. So యేసుక్రీస్తు రాకపోతే అలా అయ్యేది.
సో వచ్చారు కాబట్టి మనకి ఈ ఫ్రీ యాక్సెస్ అనేది దొరికింది. సో ఇప్పుడు వచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, మనం ఏదైతే సపరేషన్ ఆడమ్ అండ్ ఈవ్ ఏదైనా తోటలో మరి పోగొట్టుకున్నామో రిలేషన్, ఆ రిలేషన్ రీస్టోర్ చేయడానికి మరి యేసుక్రీస్తు రావడం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అయితే ఇప్పుడు కన్వర్జేషన్ వద్దాము. ఇది 42-43లో జరుగుతున్న కన్వర్జేషన్ యేసుక్రీస్తుకి ఆ యొక్క నేరస్తుడికి, కన్వర్జేషన్ బిట్వీన్ ది క్రిమినల్ అండ్ దెన్ ది జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ మనకి క్లియర్ గా రాశారు కదా. సో 42-43లో మళ్ళీ చూసుకుంటే and he said, Jesus, remember me when you come into your kingdom. సో ఇక్కడ ఇది ఏ స్టేజ్ లో అడిగారో, అతను రోడ్డు మీద కలిస్తే రోడ్డు మీద వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా, లేదా వాళ్ళ ఇంట్లో తింటూ మాట్లాడుకుంటున్నారా, సిలువ మీద ఉన్నప్పుడు ఆ యొక్క నేరస్తులు ఎవరైతే ఉన్నారో అప్పుడు చెప్పారు. సో దిస్ ఈస్ హిస్ లాస్ట్ మూమెంట్స్ ఆన్ హిస్ క్రాస్ జస్ట్ బిఫోర్ డైయింగ్. సో in that stage he asked for remembrance of him for God. సో ఆ యొక్క స్టేజ్ లో అడిగినప్పుడు మరి అతనికి ఇంకా ఏ టైం లేదు ఒక మంచి పనులు చేయడానికి కానీ, బాప్తిజం కి కానీ ఇంకా ఏ టైం లేదు. అదే అతని లాస్ట్ మూమెంట్స్ అవి. సో హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు డూ గుడ్ డీడ్స్ ఆర్ టేక్ బాప్టిజం. సో ఆ యొక్క లాస్ట్ మూమెంట్స్ లో అడిగాడు. సో అంటే ఇది ఎంత అంటే మొత్తం బైబిల్ మొత్తంలో మనం చదివినప్పుడు అన్ని నార్మల్ గా యేసుక్రీస్తు అట్లా సంచరిస్తున్నప్పుడు వెన్ హీస్ వాండరింగ్ అరౌండ్ ఇన్ ద సిటీస్, దెన్ హీ వుడ్ హీల్ బ్లైండ్, క్యూర్ డిసీజెస్ అండ్ స్టఫ్, రైట్? సో అంటే వాళ్ళకి అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఇంకా వేరే యేసుక్రీస్తు మరి రోగుల్ని స్వస్థపరచడం కానీ ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్. అక్కడ కొద్దిగా టైం ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడైతే అతనికి ఇంకా టైం లేదు, లాస్ట్ మూమెంట్స్. సో ఆ టైంలో మరి అతను అడుగుతాడు జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి. సో దానికి జీసస్ రెస్పాన్స్ ఏమనుంది, ఒక నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకంకి వెళ్ళి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాలు, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అన్నాడా, లేదా ఇంకేదన్నా చెయ్యి అప్పుడు చూద్దామని చెప్పి అన్నాడా? లేదు కదా. లైక్ హీస్ రెస్పాన్స్ వాజ్ వెరీ ఇమీడియట్ అండ్ దెన్ రైట్ దెన్. సో మనం చదువుకుందాం 43లో ఏముంది, అండ్ హీ సెడ్ టు హిమ్, ట్రూలీ ఐ సే టు యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైస్. సో అక్కడ ఏం రాశారు ఆ రోజు, నేను తెలుగులో కూడా చదువుతాను. 43, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. సో అని జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆ నేరస్తుడు అడిగినప్పుడు, చూద్దాంలే తర్వాత చేద్దాంలే అవన్నీ కాకుండా అప్పుడే దెన్ అండ్ దేర్ నాతో నిశ్చయముగా నీవు ఉంటావు అని చెప్పేసి అక్కడ క్లియర్ గా రాశాడు. సో ఇక్కడ Jesus' response was very fast, and then he didn't even ask the criminal to do some things instead of saving him. Like he didn't even ask to do something for saving him. Like it was very instant that he said that he would be with him in the paradise. So ఇక్కడ చూస్తాం. సో ఇంకా ఇక్కడ మనం ఏం గమనిస్తామనంటే, ఏదైతే ఈ సువార్త ఉందో, ది హోల్ గాస్పెల్ ఎసెన్స్ ఏదైతే ఉందో మనకు తెలిసిందే కదా. సో త్రీ పాయింట్స్ ఉంటాయి కదా. ఏంటి? రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము, రెండోది బిలీవ్ అంటే నమ్మకము, మూడోది సాల్వేషన్ రక్షణ. సో ఈ మూడు ఈ యొక్క అదే ఇన్స్టెంట్ లో జరిగినట్టు మనం చూస్తాము. సో అతను ఏదైతే ఆ నేరస్తుడు ఉన్నాడో అతను అది నమ్మాడు. అంటే ఫస్ట్ రిపెంటెన్స్, అతను పశ్చాత్తాపడ్డాడు, తర్వాత నమ్మాడు, తర్వాత అడిగాడు, దానివల్ల అతను రక్షింపబడ్డాడు, ఆ యొక్క నరకం నుంచి రక్షింపబడ్డాడు. సో వీ కెన్ సీ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ది గాస్పెల్ రైట్ హియర్ ఇన్ దిస్ మూమెంట్, వేర్ ది క్రిమినల్ గాట్ రిపెంటెన్స్, he believed and then he was saved from hell basically. సో అది చూస్తాము. అండ్ దట్ నేడే నిశ్చయంగా నీతో చెప్పారని చెప్పేసి అక్కడ రాశాడు. సో ఇమ్మీడియట్ గా. సో దీనివల్ల అండ్ ఇంకోటి మనం ఇక్కడ జ్ఞాపకం ఏం చేసుకోవాలని అంటే, అతను ఏమడిగాడు, నా యొక్క పాపాలని క్షమించు లేదా నా పాపాలని తీసేయి అని చెప్పి అడగలేదు. మనం జనరల్ గా అడిగేటట్టు అడగలేదు. సో అక్కడ ఏం రాశాడు, నన్ను
నేను చదువుతాను. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అని అన్నాడు. జీసస్ రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్ అని చెప్పేసి అన్నాడు. సో రిమెంబర్ మీ అంటే జ్ఞాపకము. సో వై డిడ్ హీ యూజ్ ద టర్మ్ రిమెంబర్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్ ఫర్గివ్ మై సిన్స్. సో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఎందుకు అడిగాడు? నా పాపాన్ని క్షమించని చెప్పి జనరల్ గా అందరూ అడిగేటట్టు అడగొచ్చు కానీ అని అంటే, మరి జ్ఞాపకం చేసుకోమంటే అంటే దేవుడు ఏదన్నా మర్చిపోతాడా? కెన్ గాడ్ ఫర్గెట్ ఎనీథింగ్ అని చెప్పేసి మనం ఆలోచించుకుంటే, గాడ్ బీయింగ్ లైక్ ఓమ్నిపోటెంట్ అండ్ ఓమ్ని ప్రెసెంట్, లైక్ హీ హాజ్ ఆల్ ది పవర్ ఇన్ ద వరల్డ్, సో హీ కెనాట్ ఫర్గెట్ ఎనీథింగ్. దేవుడు ఏదైతే అసలు దేవుడు మర్చిపోలేదు. బేసికలీ మనం చూసుకుంటే మన ఒక మనిషి కాదు కదా లిమిటెడ్ బ్రెయిన్ ఉండడానికి, మర్చిపోవడానికి. సో మరి జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఎందుకు అడిగాడు? అసలు దేవుడు మర్చిపోగలడా అని అంటే లేదు అని మనం అనుకుంటాం, కానీ మర్చిపోగలడు. ఏ విషయాలు అనేది మనం ఇక్కడ చూసుకుందాము. సో లెట్స్ టర్న్ టు జెర్మియా చాప్టర్ 31 వర్స్ 34. సెకండ్ పార్ట్ చదవండి. ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనం. దయచేసి నా తెలుగులో చదవండి ప్లీజ్. అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడను జ్ఞాపకము చేసుకోనని కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. సో చూసారు కదా, ఇక్కడ క్లియర్ గా వారి పాపములను ఇక నేను జ్ఞాపకము చేసుకొనను. సో జ్ఞాపకం చేసుకున్నా అంటే అది కంప్లీట్లీ మర్చిపోతాడు ఇంకా. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా అక్కడ. సో మన పాపం అంటే మన పాపంలో దేవుడు మర్చిపోగలడు. సో హీ కెన్ ఫర్గెట్ అవర్ సిన్స్. దట్ ఈస్ వాట్ ది మెయిన్ ఎసెన్స్ ఇస్ ఇన్ ది జెర్మియా 31 and 34. సో ఇక్కడ మనం చూస్తాం కదా. సో ఎస్, హీ కెన్ ఫర్గెట్ అవర్ సిన్స్. హీ కెన్. సో బేసిక్ గా మనం చూసుకుంటే మన యొక్క జీవిత కాలం ఏదైతే మనం చేసిన ప్రతి పని, మన ఆలోచన, మన హృదయ తలంపులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ దేవుడి దగ్గర నోట్ అనేది ఉంటుంది. సో అతను మర్చిపోవడం అనేది అదేదో బై మిస్టేక్ ఏదో కాదు. సో అవర్ ఎంటైర్ లైఫ్ బుక్ ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హీ కెనాట్ ఫర్గెట్ ఎనీథింగ్ జస్ట్ బై మిస్టేక్ ఆర్ సంథింగ్. సో హీ కెన్ ఓన్లీ ఫర్గెట్ అవర్ సిన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. సో అందుకని యేసుక్రీస్తు ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇంకోటి ఇక్కడ మనం సపోర్టింగ్ వర్సెస్ గా చదువుకుంటే 3 ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:21, ఐజయా. ఓకే, ఫస్ట్ ఒకటి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. దయచేసి చదవండి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 5 verse 21. సారీ, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5 verse 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో పాపం ఎరుగని అతన్ని పాపంగా చేసాము. సో ఎందుకు? మన పాపాలను ఆయన మీద వేసాము. సో ఏదైతే రిలేషన్ మనం ఆదాము అవ్వతో పోగొట్టుకున్నామో, సో దాన్ని పోగొట్టడానికి మన పాపాలు పాత నిబంధనలో మనం చూసుకుంటుంటే ఈ బలులు, సాక్రిఫైసెస్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. కానీ ఏది అవన్నీ టెంపరీ సొల్యూషన్స్ లాగే ఉన్నాయి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏది లేదు కదా. సో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ గా మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి పాపాలను అతని మీద వేసుకున్నాడు కాబట్టి ఇదంతా పాసిబుల్ అయింది. ఇంకా కొన్ని చాలా సపోర్టింగ్ వర్సెస్ ఉన్నాయి, మనం అన్ని చూడము. కానీ మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, హిమ్ బీయింగ్ సిన్లెస్ took all of our sins just to save ourselves. సో ఇది మనం మెయిన్ గా చేసుకున్నది. దేవుడు మర్చిపోగలడా అంటే కొన్ని విషయాలు మర్చిపోగలడు, బై మిస్టేక్ గా కాదు, కావాలనే. ఎందుకు? మన పాపాలని మర్చిపోగలడు. యేసుక్రీస్తు సిలువని జ్ఞాపకం చేసుకుని. సో ఎస్, హీ కెన్ ఫర్గెట్ సమ్ థింగ్స్. దోస్ థింగ్స్ ఆర్ కాల్డ్ సిన్స్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, because he sacrificed
his life bearing our sins, him being sinless. సో ఇది ఉన్నాడు. మరి ఆయన పాపంలో మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనము నరకం నుంచి, జడ్జ్మెంట్ నుంచి, వీటన్నిటి నుంచి తప్పించబడ్డాము. సో ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని అంటే బికాస్ హీ డైడ్ ఫర్ అస్ బేరింగ్ అవర్ సిన్స్. సో మన పాపాల కోసం చనిపోయాడు కాబట్టి ఇదంతా పాసిబుల్ అయింది. సో జస్ట్ చనిపోయాడు కాబట్టి పాసిబుల్ అయిందా? లేదు, రిజరెక్షన్ వల్ల పాసిబుల్ అయింది. సో ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఆఫ్టర్ హి వాజ్ రిజరెక్టెడ్. సో మృతుల నుండి జయించి తిరిగి లేచినప్పుడు మాత్రమే మరి మనకి ఈ యొక్క యాక్సెస్, ఏదైతే రిలేషన్షిప్ మనం పోగొట్టుకున్నామో, మొదటి ఆదం ఎలా అయితే పోగొట్టుకున్నాడో, సో దాన్ని ఇప్పుడు తిరిగి అలాంటి రిలేషన్ మనము డైరెక్ట్ గా సో ఇంకా మనం ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, అతను సిలువ వేయబడినప్పుడు కొన్ని విషయాలు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ అవ్వడం కానీ, సో ఒక 3 hours డార్క్ అవ్వడం మనం చూస్తాము. సో టైమ్ లైన్స్ ఇక్కడ స్టడీ బబుల్స్ లో కొన్ని చూసుకుంటే 12 PM అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు డార్క్ అవ్వడము, ఇంకోటి ఎర్త్ క్వేక్స్ రావడము, భూకంపాలు రావడము, కొంతమంది మృతుల్లో నుంచి లెగడము, ఇట్లా కొన్ని అయినాయి మనము చూస్తాము. సో ఇవన్నీ ఓకే ఇవన్నీ మరి జరిగాయి. ఆ 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు మరి మృతుల్లో నుంచి లేచాడు. అక్కడ కొంతమంది చూశారు సాక్షులు, తర్వాత కొన్ని రోజులు ఉన్నప్పుడు చాలా మంది సాక్షులు ఉన్నారు. సో ఇదంతా ఫ్యాక్ట్స్, కొన్ని చాలా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి దాన్ని మనం రిలేట్ చేసుకోవడానికి. బట్ ఎస్, సో మనం ఇప్పుడు చూసుకోగలిగితే మనం నేర్చుకున్నది ఏంటి? సో ఫస్ట్ ఎందుకు వచ్చారు అని అంటే, మరి ఏదైతే మనం రిలేషన్షిప్ పోగొట్టుకున్నామో ఫస్ట్ ఆదాం నుంచి, దాన్ని సరిచేయడానికి ఎందుకు చనిపోయారంటే, మరి మన పాపాలు మీద వేసుకుని ఒకటే సాక్రిఫైస్, ఒకటే బలిలాగా మళ్ళీ ఇంకా నార్మల్ పాత నిబంధనలో లాగా కంటిన్యూ చేయకుండా ఉండడానికి అతను చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి మరి మనము విశ్వసిస్తాము. సో సిన్స్ హీ died for us our sins, and then since he got resurrected again, so that is why we believe. And then మనము ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? మన కన్వర్జేషన్, అంటే ఆ నేరస్తుడు ఇంకా యేసుక్రీస్తు కన్వర్జేషన్ నుంచి మనం చూసుకుంటూ వచ్చాం కదా. సో మనము అతని పొజిషన్ లో మనం పెట్టుకుంటే ఒకవేళ, సో మనకి అతని కంటే కొద్దిగా బెటర్ పొజిషన్ లో ఉన్నాము. సో వీ హ్యావ్ more opportunity than the criminal has in that time. So the criminal got this opportunity, he instantly took it, and then instantly Jesus saved him, and then he assured with his word saying that he will be in the paradise along with him. So మరి మనం కూడా ఒక పొజిషన్ లో, మరి ఆ రిలేషన్షిప్ ఇంకా మనకి లేదు అని అనిపిస్తే, మరి ఇంకా ఇప్పుడు లేట్ అవ్వలేదు, he can save you. లైక్ ఇప్పుడు మనం ఆ ఒక మారు మనసు ఉండి మనము అడిగితే అతను, అంటే యేసుక్రీస్తు మళ్ళీ ఆ యొక్క రిలేషన్షిప్ లో ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానిలోకి మళ్ళీ రాగలము. సో ఇది ఇంకొక ఆపర్చునిటీ లాగా అనుకోండి, ఎవరైతే ఇంకా ఆ యొక్క రిలేషన్షిప్ లో లేరో. సో ఈ క్రిమినల్, ఈ యొక్క నేరస్తుడి కంటే మనం బెటర్ పొజిషన్ లో ఉన్నాము. సో వి స్టిల్ హ్యావ్ ఆపర్చునిటీ. సో దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాము. సో ఈ యొక్క మనం ముందున్న బల్ల దాన్నే, ఈ యొక్క సిలువనే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, సో మరి మనం జ్ఞాపకం చేసుకుని మరి మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు కాబట్టి, సో ఇదంతా మనకు అర్థమైంది కాబట్టి, మరి ఎవరైతే ఆ రిలేషన్షిప్ లో లేరో, సో ఇది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుని ఆ యొక్క నేరస్తుడు ఆపర్చునిటీ ఎలా తీసుకున్నాడో, సో దీన్ని కూడా కన్సిడర్ చేసి తీసుకోండి. మన ముందున్న ఒక బల్ల, అతని నల్లగొట్టినబడిన శరీరము, ఇంకా కాచిన రక్తము రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, సో మనం జ్ఞాపకం చేసుకున్నాము. సో చిన్న వాక్యం దేవుడు దీవించిన కాదు. ఆమేన్.